ఈ శతాబ్దం రివల్యూషన్‌లో వచ్చిన మీ దాంట్లో పెద్ద లాభాలేండి. ఈ శతాబ్దంలో పుట్టినటువంటి సిద్ధాంతములు, రాజకీయం కానీ, మత సిద్ధాంతాలు కానీ, ఇప్పుడు కొత్తగా మొదలైన శతాబ్దంలో అంతరించిపోతాయి. అవి ఉండవు. ఏవో కొత్త కొత్త సిద్ధాంతాలు అది ఇది అంటామే. కొత్త అవతారం పుట్టారని. అవి ఈ శతాబ్దంలో అంతమైపోతాయి. అలా సాత్వికులు. 12 శతాబ్దాలకు పూర్వం శంకరుడు రాసే అద్వైతం ఇప్పటికీ సజీవంగా ఉంది. అనంత కాలంలో ఎప్పుడో కాలగర్భం ఎప్పుడు పుట్టిందో తెలియదు వేదం. అది ఇప్పటికీ నిత్యంగా ఉంది. ఆ మతంలో ఇప్పుడు ఉన్నాయి. 50 ఏళ్ళ కింద పుట్టినటువంటి మతం ఒక ప్రవక్త చెప్పిన 4 మాటలు మర్చిపోయారు. ఎందుకంటే ఈ ప్రవక్తలు కూడా దశాబ్దానికి ఒకడు కొత్తవాడు వచ్చి పాతవాడిని మరిపింపజేస్తూ ఉంటాడు. వేదాన్ని మరిపింపజేయగలిగిన మరొక ప్రవక్త ఎవడు రాలేదు. కాబట్టి కొంచెం నిత్యము అనిత్యమైన ధర్మాలు ఉన్నాయి. ఆ 10 ఏళ్ళు రెపరెపలాడుతుండేది. మర్చిపోయి ఎవరికి పట్టింపు లేదు దాని గురించి. ఈ పరిస్థితిలో ఈ రాబోయే ఇప్పుడు మొదలైన శతాబ్దంలో ఫస్ట్ 30 years లోనే అంతమైపోతారు. ముస్లిం మతవాదంలోంచి పుట్టిన మితవాదం నిలబడుతుంది. తీవ్రవాదం ఎంత పెరుగుతుందంటే ఆ మతంలోంచి పుట్టిన తీవ్రవాదం అయితే మతాన్ని నాశనం చేస్తుంది. ఒక మతంలో నుంచి మితవాదం పుడితే మతం రక్షించబడుతుంది. తీవ్రవాదం పుడితే అది మాతృహంత, అరటి చెట్టులాగా. దానికి అరటికాయలు వస్తుంది, 100 పండ్లు వస్తాయి. అది మాతృహంతకాయని దానికి పేరు. మాతృహంత ఫలం అని చెట్టును చంపుతుంది. అలాగా సాత్వికమైనటువంటి దాంట్లో కూడా ఈ జీవ లక్షణంలో ఇందులోంచి పుట్టిందో దాన్ని చంపే లక్షణం ఉంది. తత్వములలో తీవ్రవాదం ఆ తత్వాన్ని నాశనం చేస్తుంది. ఏదో ఆబ్వియస్ రూల్ అది. దానికేం పెద్ద ఎవిడెన్స్ అక్కర్లే. తీవ్రవాదమే దానికి హేతువైంది. ఈ తీవ్రవాదం మతంలో లేదు, మనుషుల్లో ఉందని చెప్తున్నటువంటి మొహమాటపు మాటలు అందరూ చెప్తూ ఉన్నాయి. అబద్ధం అని వాడికి తెలుసు. ఇవి ఒక క్లైమాక్స్. అనేక 19 శతాబ్దాల్లో మనం మనుషులు చేసినటువంటి పాపాలకి ప్రాయశ్చిత్తంగా మాక్సిమం లివింగ్ క్రీచర్స్ జీవకోటి ఉన్న కాలంలో ఒక మాట అంతా నాశనం చేయడానికి ఇది వచ్చింది. కాబట్టి ఒక షార్ట్ టైంలో భగవంతుడి దయ వల్ల శతాబ్దాలు కాకుండా 1 సంవత్సరంలో 1 రోజుని వారం రోజుల్లో అందరికి ప్రాయశ్చిత్తం ఒకటేను. అందులో ఒక దయ ఉంది. ప్రతిదీ కూడా అదర్ సైడ్ అర్థం చేసుకోవడమే మనకి. వాళ్ళు పోతారు అంటే వాళ్ళు పోవాలి. వాళ్ళేమో తొలగింది పాపం. భారతదేశంలో ఐటమ్సా, మనుషుల, బ్రాహ్మణ, వేదాన్ని అందరినీ చంపారు వాళ్ళు. మరి ఏంటి అలాగా ఇన్స్టాల్మెంట్లో కొద్దిగా చంపుతూ ఉంటే ఎప్పటికీ ఉంటారు వాళ్ళు. అలా కాదు, ఒక మాట ఏదో పాపం పండడం అని మామూలు తెలుగు మాట. ఇన్ని లక్షల మందిని చంపిన తర్వాత వాళ్ళు పోవాలంటే వాళ్ళు క్లైమాక్స్కి వెళ్ళారు కదా. అదే ఈ భగవంతుడి యొక్క ఉద్దేశం. మళ్ళీ ప్రారంభమైంది. ఏదో శతాబ్దమో ఏదో మీరు కలి కూడా 5151 శతాబ్దాలు పూర్తయింది. 52వ శతాబ్దం ప్రారంభమైంది కిందటి సంవత్సరం కలిలో. 52వ శతాబ్దం అనేటప్పటికే ఒక కొత్త యుగం కింద దాని లెక్క ఆలోచించాలి. అందువల్ల ఇప్పుడు ఈ కలిలో ద్వాపరం ప్రారంభమైనట్టుగా భావించేటట్టయితే జన నష్టం నాశనంతోనే ద్వాపరాంతం. ద్వాపర ప్రారంభం కూడా అలాగే. ఇది త్రేతాయుగం చిట్ట చివర రాముడు రాక్షస సంహారం చేశాడు. ద్వాపరం ప్రారంభమైంది. అప్పటి చరిత్రలు జాగ్రత్త మనం తీసుకుంటేనే కొద్దిగా కనపడదు, కానీ అంత క్లియర్గా లేదు. ఇప్పుడు ద్వాపర ప్రారంభం మళ్ళీ ద్వాపరం నుంచి కలి వచ్చింది. కలి నుంచి మళ్ళీ ద్వాపరం ప్రారంభమైంది. దాంతో ముందు ఈ జన నష్టంతో ఈ జీవకోటి అపరిమితంగా నష్టం కావడంతో ఇప్పుడు ఏదో బయో టెక్నాలజీ, బయో వార్ ఇవన్నీ అంటున్నాం కదా. దేంతో లక్షలాది కోట్ల కొద్ది చేపల్ని, కోళ్ళని
పుట్టించి చంపుతున్నాము. అలాంటిదే బయోటెక్నాలజీతో మనుషుల్ని చంపడం, గాలిలో పౌడర్ మనుషుల్ని చంపడం. ఇదంతా ఈ దశాబ్దం సూచిస్తోంది. భగవంతుడు దయ వల్ల ఎక్కువ కాలం పట్టకుండా చాలా షార్ట్ టైంలోనే ఈ కథ అయిపోవాలి. అదే వారి సంకల్పంగా కనపడుతోంది. దైవ సంకల్పం కూడా ఎప్పుడు కూడా చిరకాలం కొనసాగేటటువంటి శిక్ష ఎక్కువ బాధపడతాం. రోగం కానీ మృత్యువు కానీ త్రుటిలో అయిపోవడమే గొప్ప, అది అదృష్టం. అలాగే చేస్తున్నాడు. ఇక ముందు ఇందాక నేను అన్నట్టు ఓసీ ఓలీ బీసీ బదులు యుగమే పర్యాయంలో వాడే ఉంటాడు. ఎక్కడ వాడి గురించి రాస్తారు, సినిమాలు వస్తాయి, నవల్స్ రాస్తారు, నయ్యలు రాస్తారు, 18 గ్రంథాలు వస్తాయి. సెప్టెంబర్ 11 తర్వాత రివ్యూ చేస్తూ ఎన్ని వేల గ్రంథాలు రాస్తారో ఏమిటో. రివ్యూ మొదలవుతుంది, ప్రొడిక్షన్స్ వస్తాయి ముందు ముందు. మనిషి బుద్ధి కదా వాడు, ఇవన్నీ వస్తాయి. ఫోకస్ ఆఫ్ అటెన్షన్ వాడు, అది నేను మనందరికీ కూడా ఉజ్వలమైన భవిష్యత్తు మాట అలా ఉంచి శాంతి పదంలో ఆర్యధర్మం వ్యవస్థతో చక్కగా నడిచి సుఖజీవనంతో ముందు తరాలు వాళ్ళు ఉంటారు అని చెప్పడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. దానికి మనం చేయవలసింద భగవంతుని మరణ చేయడమే. భావితరాలు శాంతితో సుభిక్షంగా ధర్మ మార్గంలో ఉంటే చాలు. ఇదిగో ఈ విజ్ఞాన శాస్త్రం మార్చి మూడికి వెళ్ళడం కాదు, నా కొడుకులు మానవులు అనవసరాలు సుఖశాంతితో వాళ్ళని రక్షించాలని మనం అనుకోవడమే. మనం తెలిసి అధర్మం చెయ్యం, కర్మఫలాలుగా కొన్ని కష్టాలు వస్తాయి, దాంతో కర్మక్షయం అయిపోయింది. కర్మక్షయం అయిపోయిన తర్వాత ఆ జీవుడికి స్వర్గంతో సమానమైన ఉత్తమ జన్మం సుఖశాంతులపైనే వస్తారు. అందుకనే వెళ్ళిపోవడమే దేవుడి దయ. ఏమంటే ఈ జన్మ ఉంది, ఇంకా కర్మక్షయం చేస్తావు, దుఃఖాన్ని అనుభవించకుండా చప్పుని తీసుకెళ్లి సజ్జనుని మళ్ళీ మంచి సుఖంగా సుఖమైన జన్మ ఇస్తామని చెప్పడం కోసమే భగవంతుని దైత్యాన్ని తీర్చిస్తారు. మనం నిశ్చమ కర్మ చేస్తాం కాబట్టి. ఆ విధంగా భారతదేశానికి ఒక పరివర్తన నెమ్మదిగా ప్రారంభమైనట్టు, ధర్మ సంస్థాపన మళ్ళీ మొదలైనట్టు, ఈ విజ్ఞాన శాస్త్రం వల్ల ఎవరికి సుఖం కానీ లాభం కానీ ఉండదని గ్రహించి మనం అందులో అడుగే పెట్టేది. ఇంకాను వాళ్ళు పెట్టారు, తెలుసుకున్నారు, వాళ్ళ అనుభవం మనకి పాఠం. అంతే కదా. ముందు అలా అడిగే ఎవడికి మొక్కలు మురదలు దిగారు, మనం అటు వెళ్ళాం అని బాంబులు దండగా అటు వెళ్ళాం కదా. వాడు కాలు మోకాల దాకా దిగింది కాబట్టి మనం తిడతాం. కాబట్టి ముందు వాడు వెళ్ళిన అనుభవం మనకి కొత్త పాఠం. అదంతా మనం అనుభవించాలంటే కష్టం. దీన్ని బట్టి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్ ఫీల్డ్ అంతా కూడా ఇండియాలో డెవలప్ కాకపోవడం ఏం నష్టం కాదు. వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అండ్ టైం అవాయిడ్ అయ్యింది. ఏదైనా అది ధర్మ విషయంలో అంతే, మతం విషయంలో అంతే, ఈశ్వరుని గురించి విజ్ఞాన విషయం అంతే, ధర్మ జ్ఞాన విషయం అంతే. ఇతరులే మనకి పాఠం చెప్పేస్తున్నారు గబగబా. ఇప్పుడు ఇది మనం చూస్తాం, ఇవి లేదన్న వాడిని ఎలాగే నిర్మూలిస్తారు, అలాగే టైం పడుతుంది. అంతేకాక వాడి సిద్ధాంతం నిర్మూలం అవుతుంది 10 ఏళ్ళు మొత్తం. ఎన్నాళ్ళుంటాయి అసలు పెట్రోల్ డాలర్స్ వాళ్ళకి. ఏంటంటే పొదుపుగా బతకడం చేత కాదు. రాగానే రంజాన్ పండుగ అప్పు ఇచ్చినా సరే, మీరు రూపాయలు అప్పిస్తే రంజాన్ పండుగ చక్కగా జరగచ్చు. మీకు మళ్ళీ ఎలా ఇవ్వాలో అసలు ఇప్పుడు ఆలోచించబడుతు. ఇదొక మనస్తత్వం వాళ్ళు, షార్ప్ సైటెడ్. మరి వీళ్ళందరూ ఈ విధంగా నిర్మూలించబడినటువంటి ధర్మం అల్లా పేరుతో టైం చేసినా ఏం చేసినా వీళ్ళు కూడా తప్పుని వెళ్ళిపోవడమే భగవంతుడి దయ. వీళ్ళు మళ్ళీ ఒక విధమైన సజ్జనులుగా ఇంకో 30 ఏళ్ళ లోపల పుట్టచ్చు నెక్స్ట్ తరానికి. అంటే దాని సూచన మంచిది రాబోయే తరం. కాబట్టి ఏ విధమైనటువంటి నాశనమైన అనుకుంటామే ఒక కర్మని కడిగి పారేయడానికి, జీవుని పరిశుద్ధుల్ని చేయడం కోసమని త్వరగా భగవంతుడు చేసే కార్యక్రమాలు మొత్తం మానవ జాతికి మంగళప్రదం.
హోల్ హోలిస్టిక్ వ్యూ ఉండాలి. అది ఉంటే అర్థమవుతుంది. వీడు ఈ పని చేయకపోతే వాడు ఇంకా ఈ ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో రోజు అక్కడ 10, ఇక్కడ 20 చంపుతూ ఉంటే ఎప్పటికవుతుంది. కాశ్మీర్ ఉంది. డే డైలీ బేసిస్ చంపుతూ ఉంటారు. ఏదో ఆ బకాసురుడికి రోజు ఇచ్చేవారు దూరం. ఇప్పుడు మనిషి దున్నపోతు బండిని ఆహారం. అలాగా కాశ్మీర్‌కి మనం అప్పజెప్తున్న వాళ్ళు టెర్రరిస్ట్ ఇదిలో హిందువుల్ని, సోల్జర్స్. అది మంచిది కాదు. ఫ్లాష్ పాయింట్ రావాలి. ఏదో అటు ఇటు తేలి. రివ్యూ ఆఫ్ టైం ఎక్సలెన్స్. ఇంకా ఉన్నాయి చాలా ఇష్టం. మన మనుగడ మన ఉత్తమ జన్మకో లేకపోతే ముక్తి కొరకు మన కొరకు మనం అడిగేది రోజు ప్రార్థించక్కర్లేదు. అది మనం కోరుతున్నామని అంతర్యామికి అంతఃకరణలో ఉండే కోరిక తెలుసు. సాక్షిగా అక్కడే ఉన్నారు. లోపల ఏది ఉందో మీ కోరిక చిట్ట అంతిమ విజయాన్ని ఏ విధంగా కోరుతున్నారో అంతర్యామి చూస్తుంటే కోరికని ఫలం ఇవ్వడమే అతని స్వభావం. దానికి నిమిత్త మాత్రమైనటువంటి కర్మలు అవి ఎందుకు ఈ సాధన ఎందుకు చెప్పారంటే ఆ కోరిక మీద మళ్ళీ దుమ్ము ధూళి ఆ పురుగులు పెట్టే గూళ్ళు ఈ విధంగా ఆ కోరికని మాలిన్యం చేసి మోక్షాన్ని కోరడం ఓ రోజు తర్వాత మర్చిపోయి ఇంకేదో కాలు సుఖం రేపు నాకు మంచి అన్నం కాదు వెళ్ళిపోయి ఇవన్నీ ఇలాంటి వాళ్ళు మొదలెడతారేమో. అది రాకుండా ఉండడం కోసం సాధన మార్గం అంటే పెద్ద బుడుగ్గా ఎక్కారు. ఆ కోరిక మీద దుమ్ము ధూళి తుప్పు పట్టకుండా ఉంటే అదే కాదు ఈ సాధన యొక్క ఉద్దేశం ఇది. ఇది లేకపోతే అది పాడైపోయినప్పుడు సాధన వస్తుంది. అది చుప్పడుతుందేమో. అందుకని సాధన రోజు రంజావుతున్నందుకు రోజు ఒక మాట త్యాగం బ్రహ్మలోకం అని ఒక మాట అన్నాం కదా, ఒక మాటే సరిపోతుంది. గాయత్రి రోజు 3 మాటలు ఎందుకు గాయత్రి రోజు అభిషేకం ఎందుకు? ఒక అభిషేకమే కాదు కదా. అంటే మనం ఉండి ఈ ప్రకృతిలో నిన్న పొద్దున్న ప్రార్థించిన తర్వాత నేను సాయంత్రం నుంచి ఏదో టెంప్టేషన్స్ మాంసం అపికి పరిపరి ఎప్పటికప్పుడు మోక్ష ఇచ్చ ఒక మాట తీవ్రంగా హృదయంలో పడ్డి అంతఃకరణ జీవాత్మకి కలిగినప్పుడు అందులో అంతర్యామిగా సాక్షిగా ఉన్న ఈశ్వరుడు అప్పుడే ఇచ్చాడు. మాలిన్యం రాకుండా సాధన కావాలంటారా? అవసరమైతే ఆ కోరిక అలాగా వెలుగుతూ ఉన్నప్పుడు శాసన కానీ కోరితే సాధన ఇది సాధన ఎందుకు ఏర్పడిందో చెప్తున్నాను నేను. ముముక్షత్వం వల్ల కరెక్ట్ అయితే మూర్ఛుడు ఏనాడైనారు నాకు ఖాళీ జనం మళ్ళీ వద్దని తీవ్రంగా ఒక్క గడి అడిగారు. ఆ తర్వాత ఏదైనా చిన్న చిన్న కోరికలు మళ్ళీ వచ్చినా అవి రాకుండా ఉండాలి. రోజు ఇంత ప్రార్థన సాధన అక్కడ ఇంటి పుస్తకం ఇట్లాంటివన్నీ ఉంటాయి. అది ఎప్పుడైతే ఆ కోరిక తీవ్రంగా అలా స్థిరపడిపోయి ఉందో తర్వాత చేసే చిన్న చిన్న కర్మలు కోరికలు కూడా ఆ కోరిక దాని మీద మాలిన్యం పడకుండా చేసేటట్టు. అంటే కాళహస్తిలో ఆ లింగం మీద సర్పం ఒక మంచి మణిని తీసుకొచ్చి పెట్టేది. అదేమో ఈ సారిపురుకి ఏమిటి ఏదో రాళ్ళు రప్పలు పెడుతోంది అది సర్ప ఆ మణి తీసి దూరంగా తోచి పారేసేసి ఏనుగు అభిషేకం చేశాడు. ఇదంతా వీళ్ళ పత్రాలు చూసి ఇదంతా ఏమిటని చెప్పి సారిపురుగు దానికి ఇవన్నీ మీదకి రాకుండా గూడు కట్టడం వాళ్ళకి ఈ బిల్లాలు రాళ్ళు మీద పడకుండా ఉండాలని అది ఎవరు ఏ విధంగా ఈశ్వర సేవ అని అనుకున్నారో అన్ని ఒప్పుకున్నాడు ఆయన. మణి ఇచ్చిన సర్పానికి అదే మోక్షం. ఒకళ్ళతో ఒకళ్ళు ఏకీభవిస్తారు. వాళ్ళు అందరూ ముక్తినే కోరుతున్నారు, తన్నే ఆశ్రయించారు. వాళ్ళల్లో వాళ్ళ అభిప్రాయ భేదాలు నాకేమిటి, నన్ను అడిగింది ఈ మణి పెట్టిన సర్పానికి నీళ్లు పోసిన ఏనుగుకి గూడు కట్టినటువంటి సాలెపురికి సమానంగానే ఇవ్వడం ఆయన స్వభావం. ఈ స్వభావాన్ని గుర్తుపెట్టుకుంటే ముముక్షత్వం ఎప్పుడైతే ఉన్నాడు మోక్షం మీద కోరిక కలిగిందో అది చూసి తల ఊపినటువంటి ఈశ్వరుడు ఆనాడే ఇచ్చాడు. తర్వాత ప్రకృతి సంబంధం, రోజు నిద్ర, రోజు ఆకలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ దానికి భాగం కావు. తీవ్రమైన ఇచ్చే మళ్ళీ పోయి ఇంకెటో వెళితే అట్లు మళ్ళీ అజ్ఞాన మార్గంలో వెళ్తాడు అంటే
అలా వెళ్లకుండా ఉండడం కోసం దినచర్యగా ఈ సాధన. తీవ్రమైన కోరుకుంటే సాధనే లేదు. కోరికలు అందుకని నా కర్మణ నా ప్రజ సధనేన ఏమీ కాదు. దేనివల్ల మోక్షం రాదు. కర్మల వల్ల కాదు. సంతానం గొప్పవాళ్ళు కావచ్చు. దానివల్ల దానం తీసుకుంటారు, సంపాదించి దానం చేస్తారు. ధనం సంపాదించి దానం చేస్తే మళ్ళీ ధనం వస్తుంది. మళ్ళీ వచ్చిందంటే లోకత్వం వస్తుంది, ఎవరికి తెలుసు. నిన్న వచ్చినటువంటి ధనాన్ని దానం చేశాను, మళ్ళీ రేపు వస్తే మళ్ళీ ఏం చేస్తాను, దాచుకుంటాను తలకింద. ప్రమాదం అది. ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు. కానీ ఈ కోరిక ఉన్నదే ఆత్యంతికమైన శాంతి అంటారు దాన్ని. ఆత్యంతిక శాంతి అంటే నృత్యని ఆ భాషలో అనేసి అది ఎప్పుడు కోరాలి. కోరితే కర్మశానికి పోయి ఏమిటి ఇప్పుడు ఇవాళ ఏదో అవస్థలో ఉన్నాం, బాధలో. కర్మఫలం ఈ శరీరంలో ఉంటే అనుభవించేస్తే శరీరం వదిలిపెట్టే నాటికి పరిశుద్ధమైన జీవుడి ఇంకా నరకం ఉండదు, పునర్జన్మ ఉంటే దుఃఖం ఉండదు. దుఃఖం లేని పునర్జన్మ కర్మక్షయతుగా కష్టాన్ని తీసుకున్నవాడే వివేకం ఉన్నవాడు. ఈ మధ్యలో వచ్చే వస్తే మధ్యలో పోతుంది. వివాహం అయినా అంతే, ధనం అయినా అంతే, పదవులైనా అంతే. గవర్నర్ ఉద్యోగం ఎన్నాళ్ళు 5 ఏళ్లలో ఉన్నాయి. అట్లా వచ్చి మరి పద్యమని ఏది నిత్యం కామన్ సెన్సే చాలు. పెద్ద వేదాంత గ్రంథాలు తదామని నేను చెప్పాను. సారభూతమైన 2 మాటలు వచ్చాయి. కాబట్టి ఉన్నందులో సత్కార్యం చేయను. ఈ లోపల కోరికినప్పుడు రోజు తుడి చేసి క్లీన్ చేసి పెట్టుకుంటాం. దాని మీద ఇవన్నీ పడకుండా. ఈ లోపల సాధన అంటే ఉపవాసాలు, 3 మార్లు స్నానం చేయడం, అలాంటి దానికి ఏమైనా కోరిక పాడైపోతుందేమని భయం ఉంటే చేయొద్దు. ఆ కోరిక ఉంటే వీటికి మర్చిపోండి. శ్రద్ధ దాని మీదే ఉంచండి, దీని మీద ఉండక్కర్లేదు. కానీ శ్రద్ధ తగినప్పుడు దీని మీద చూడాలి. జీవన విధానం సాధన పూర్వకంగా ఉంటుంది. నిరంతరం ఏదో పంచాక్షరి నిరంతరం మనసులో ధారణ చేసే పెట్టండి. అదేం చేస్తుంది? అది సూక్ష్మమైన సాధన, అంతర్గతమైన సాధన. మనసు పరిపరి విధాలు పోకుండా కూడా రక్షించే శక్తి దానికి. అంతకన్నా ఆసనండి.